హార్వెస్టింగ్ ఏమేమి వస్తాయి ఇందులో? ఇది డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది, బీరకాయ, సొరకాయ, వంకాయ, పచ్చిమిర్చి, టమాటా. పెట్టిన తర్వాత ఎన్ని ఇయర్స్ కి అవుతుందండి ఇది? బ్రహ్మకమలం 3 yearsకి వస్తుంది. 3 ఇయర్స్ దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇన్ని ఇయర్స్ నుంచి ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం. మేము ఇప్పుడు 5 years అవుతుందండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రజెంట్ అయితే నేను ఒకరు టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తుండ్రు అంటే చూడనీకి వచ్చిన. అసలు ఎంత విచిత్రం అంటే దాదాపు 500కు పైగా కుండీలల్లో టెర్రస్ గార్డెన్, ఇంట్లో పండ్లు, కూరగాయలు, పూలు ఇవన్నీ. సో ఏముంది, ఎవరైనా చేస్తారు కదా అనుకుంటాం కదా, కానీ ఇక్కడ మ్యాక్సిమం ఈ టెర్రస్ గార్డెన్లో 95% ప్లాస్టిక్ని రీయూజ్ చేశారనమాట. చూస్తుంటే అసలు ఇళ్ళలో కూడా మొక్కలు పెట్టొచ్చా అని అనిపించింది, అంత ఆశ్చర్యంగా ఉంది. చలో ఒకసారి మీకు కూడా చూపిస్తారండి. ఎలా ఉన్నారు? అసలు ఇట్లా అడుగు పెడితేనే మంచి ఫ్రేగ్రెన్స్ మల్లెలు. మాకు ఇదొక హ్యాపీనెస్ అండి, చాలా అంటే చాలా. మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అన్ని పువ్వులు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని వచ్చేస్తాయి. 6 months మేము అసలు కూరగాయలు అసలు కొనమండి, బయట అన్ని ఇంటియే. అవునా? అన్ని ఇంటియే. సూపర్. సో నేను అట్లా దాదాపు 500 ఉన్నారు. 500 వరకు ఉన్నాయి మొత్తం. ఓ, సో ఇంకొకటి మిమ్మల్ని అడగాలి, అసలు ఏంటి ఇవేంటి? అన్ని వాటర్ క్యాన్స్ అండి, ఆయిల్ క్యాన్స్, వాటర్ క్యాన్స్, అన్ని వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవన్నీ కట్ చేసి నేను మా వారు ఇద్దరండి, మా హస్బెండ్ చాలా ఇంట్రెస్ట్ అండి, చాలా అంటే చాలా. మా హస్బెండ్ కి అవి కట్ చేసి కలర్స్ వేసి అన్ని తెచ్చుకోవడం, తెచ్చి పెట్టేస్తారు. అంతా ఓన్ గానే చేసేసుకుంటారు మా హస్బెండ్. అవునా? మొత్తం ఓన్ గానే. అంటే ప్లాస్టిక్ రీయూజ్ చేయాలి మనం గార్డెన్ లో అని మనం పెట్టుకున్నారా? ప్లాస్టిక్ ఇది అవ్వకుండానే మళ్ళీ మనకు దట్టు ఈ మొక్కలకు బాగుంటది కదా, కుండీలు కొనకుండా. అది కూడా కదా, అమౌంట్ కూడా సేవ్ అవుతుంది, అది మనీ కూడా సేవ్ అయిపోతుంది. ప్లాస్టిక్ కూడా దాంట్లో పొల్యూషన్ ఇది కాదు కదా. రెండు పర్పస్. ఇవేమో ఆయిల్ టిన్స్, ఇదేమో ఆయిల్ టిన్స్, ఇవేమో వాటర్ క్యాన్స్ అండి. వాటర్ క్యాన్స్. ఇదేంటండి? ఆయిల్ క్యాన్. ఇది బకెట్, పెయింట్ బకెట్. పెయింట్ బకెట్, ఇది పెయింట్ బకెట్. అది ఆయిల్. ఇది అబీబా క్యానా? వాటర్ క్యాన్స్. అంటే వాటిని రెండుగా చేసి ఇది పైదండి, అవి కింది అండి. ఓకే. సో అట్లా దాన్ని ఏర్పాటు చేసిర్రు. సో అదే కూడా వస్తాయండి, ఫ్రూట్స్ వస్తాయి మాకు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి ఇక. ఓకే. ఒక 10 days లో వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీ హార్వెస్టింగ్ ఏమేమి వస్తాయి ఇందులో? ఇప్పుడు పాలకూర, చుక్కకూర, ఇప్పుడు ప్రెసెంట్ లోనా లీఫీ వెజిటేబుల్స్ వస్తాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది, బీరకాయ, సొరకాయ, వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, పాలకూర, చుక్కకూర అన్ని అన్ని వచ్చేస్తాయి. 6 months అసలు మేము కూరగాయలు ఏం కొనమండి. అవునా? అసలు కొనము. పువ్వులు, అన్ని రకాల పువ్వులు. సో ఇదేంటండి? ఇది మార్నింగ్ లో. ఓకే, మార్నింగ్ గ్లోరీ. కరివేపాకు. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అవునండి, వైలెట్ కలర్, ఆకంతా కూడా వైలెట్ కలర్, అందులో ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు కలెక్షన్? అన్ని జేఎన్టీయూ, కుక్కట్పల్లి, అన్ని చోట్ల. అసలుకి ఆకులు కూడా పువ్వుల్లా అనిపిస్తున్నాయి. అవును, చూడండి. ఇది అవును, అవి అంటే ఆకుల్లా కాకుండా షేప్ మారి అదొక ఫ్లవర్ పెటల్ లాగే అనిపిస్తుంది చూస్తే. మల్లెపూ, కరివేపాకు, మల్లె చాలా పెద్దగా ఉంది. ఏంది మల్లె స్పెషల్? ఇన్ జనరల్ గా ఇంత పెద్దగా ఉండదు కదా. అంటే ఇది త్రిబుల్ మల్లె అండి. ఓ, డబుల్ మల్లె అని విన్నా, కానీ ఇది త్రిబుల్ మల్లె. ఎట్లా? ఇక్కడ కౌంట్ చేస్తారా లేయర్స్ ఇట్లా? బా, చాలా బాగుంది. ఇదే నా స్మెల్. అట్లా వస్తుంటేనే దాని స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది మాకు. కరివేపాకు ఎక్కడ? మునగాకు. ఇది మునగాకండి, మునగ చెట్టు. ఈ మధ్య మునగ ఆకు పౌడర్, తర్వాత జ్యూస్. మీరు దేనికి వాడుతుంటారు ఈ మునగ? నేను అన్ని వాడతానండి. పౌడర్ చేస్తాను, ఆకు, మునగ కాడలు, పులుసు,
మునగాకుతో ఆ, అంటే మునక్కాడలతో పులుసు, ఓకే. దీంతో పౌడరు, పప్పు. పప్పు మ్. పప్పు బాగుంటది. ఇది ఇది గోంగూర. గోంగూర. మ్. గోంగూర కూడా వేసేసి అన్ని పెట్టేస్తారు మా కరివేపాకు. husband. ఇది నిమ్మకాయేనా? నిమ్మకాయ అండి. ఓకే. మామిడి ఈ సంవత్సరం వస్తుందండి పూత. అవునా? మ్. అరే భలే ఉంది. హైబ్రిడ్ ఇది. పండగలకు దానికి మామిడాకు ఇంకా బయటికి వెళ్ళి కొనేది పరిస్థితే లేదు. ఇన్ జనరల్ గా అపార్ట్మెంట్ కల్చర్ ఉంటే ఏదైనా మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. మాకు అస్సలు పువ్వులు ఆకులు ఆ. బయటకు వెళ్ళేదే లేదు. పండగకి అసలు పూల ఆకులు మీరు కొనరేమో. అస్సలు కొనమండి. తమలపాకు కూడా ఉందండి. ఓ బ్రహ్మకమలము ఎన్ని వస్తాయో బ్రహ్మకమలాస్ అయితే. అవునా? దీని సీజన్ ఏంటి అసలు? ఇప్పుడు వస్తుందండి జూన్ జూలైలో వస్తాయి. అవునా? మొన్నటి సంవత్సరము ఒక 15-20 ఫ్లవర్స్ వచ్చాయి. ఓ సో అది అంటే మాక్సిమం తెల్లవారుజామున అది ఆ, వికసిస్తుంది ఆ. అంటారు. 10:30-11కు వికసిస్తుంది. నైట్ నైట్ మనం హారతి ఇచ్చుకొని దాన్ని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తెల్లారి పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండదా చెట్టు పైన? ఆ చెట్టు పైన ఉండదు, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఓకే. అంటే ఇంకా అది మార్నింగ్ వరకు ఉండదు మనకి. ఉండదు, మనం ముడుచుకుపోతుందా? చూసుకుంటూ ఉండాలి. ఆ మొగ్గలు రాగానే ఎప్పుడు విచ్చుకుంటారని చూసుకుంటూ ఉండాలి. మనము హారతి ఇచ్చేసుకొని తెంపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు పెట్టేసుకోవాలి. ఓకే. చాలా ఫ్రేగ్రెన్స్ ఉంటది అంటారు అది. అవునండి. అవునా? అదే అంటుంటారు ఎక్కడో పువ్వు పూసి ఇంకెక్కడో వరకు వచ్చి కూడా చాలా స్మెల్ వస్తుంది అసలు. చాలా అంటే చాలా, అసలు ఎంత పెద్దగా ఉంటుందో. అవునా? చాలా బాగుంటది. ఓకే. తమలపాకులు పెట్టిన తర్వాత ఎన్ని ఇయర్స్ కి అవుతుందండి ఇది? ఇది 3 years కి వస్తుందండి డ్రాగన్ ఫ్రూట్. ఓకే. బ్రహ్మకమలం బ్రహ్మకమలం 3 years కి వస్తుంది. 3 ఇయర్స్ దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇయర్లీ వన్స్ ఏనా? ఇయర్లీ వన్స్. ఓకే. 2-3 times వస్తాయి ఫ్లవర్స్. ఓకే. బాగుంటాయి, చాలా బాగుంటాయి అసలు. అవునా? అమ్మో. ఎక్కువ దేవుడి గుడిలో పెడుతుంటారా లేదంటే ఇంట్లో పూజ గది? ఇంట్లో దేవుడు పూజ గదిలో, లేదంటే గుడికి తీసుకెళ్తా. అందరు సర్ప్రైజ్ గారా అసలు బ్రహ్మకమలం తీసుకొని వస్తుంటే మీరు? చాలా బాగుంది అంటారు. అడిగిన ఎవరిని ఈసారి పూస్తే మాకు ఒకటి ఇవ్వండి అని అడుగుతుంటారు కదండి. కానీ అది రేరు. అదేలేండి. అంతేనా? అంతే కదా. ఇది తమలపాకు. తమలపాకు అండి. ఓకే. పూజకి వాయనాలు వేయడానికి ఇంక అసలు మందారాలు కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అవునా? ఇదేంటి బాక్స్? దీన్ని కూడా ఏదో రీయూజ్ చేసినట్టున్నారు. ఇదేం బాక్స్ అసలు? అది మా షాప్స్ అండి. ఆ, ఇదైపోయి దాంట్లో వేసేద్దామని షాప్ లో పెట్టే కబోర్డ్ బాక్స్. కబోర్డ్ బాక్స్. ఓహో, కబోర్డ్ బాక్స్ ని కూడా ఇట్లా యూజ్ చేయొచ్చు మొక్కలకి. అదే కదా. ఏది పరేరేమో ఇంట్లో నుంచి. మేము ఏది పాడేయమండి. అన్ని టెర్రస్ గార్డెన్ లోకి వచ్చేస్తూనే ఉంటాయి. ఒక చెట్టుకి జీవం పోస్తూనే ఉంటాయి అన్నమాట. అరే వా. మాక్సిమం ఇందులో ఏం వేస్తుంటారు? ఆకుకూరలా? వర్షాకాలం వచ్చాక వేస్తామండి. ఇప్పుడు కాస్త సమ్మర్ కాబట్టి అందుకనే దాన్ని కాంపోస్ట్ కింద వాడుతున్నాము. ఓహో, కాంపోస్ట్ కూడా ఇంట్లోనే చేస్తాం? ఇంట్లోనే చేస్తాం. అన్ని వేస్టేజ్ అన్ని కూరగాయ అన్ని ఉంటాయి కదండి, కట్ చేసినవి అన్ని, బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు, అన్ని ప్రతిదీ. ఓకే. అన్ని ఇందులో కంపోస్ట్ తయారు చేసి ఈ రోజు కూడా మీరు బయట కొనరు? తక్కువ. మాక్సిమం ఇంకా ఇంట్లో దాంతోనే తయారు చేస్తుంటారు. ఇదేనండి చాలా బుజ్జిగా ఎల్లోయిష్ కలర్ ముద్దుగుంది పువ్వు. ఇదేంటి? ఈ మామూలు షో ఫ్లవర్ ఏనా? ఇవేమో మందారాలస్. ఓకే. రోజ్ కలర్స్ ఎన్ని ఉన్నాయి? రోజ్ ఒక 10 ఉన్నాయండి. ఇదేంటి? లిల్లీ. రోజ్ 10 ఉన్నాయండి. 10 వెరైటీస్ ఉన్నాయి. 10 వెరైటీస్. మందారాలు కూడా అక్కడ ఒకటి వైట్ అండ్ పింక్ కనిపిస్తుంది, ఆరెంజ్, ఎల్లో, రెడ్. ముద్ద మందారాలు కూడా పెట్టారు కదా. ఇది కొబ్బరి. ఓ, కొబ్బరి ఎందుకు పెట్టారండి? ఊరికే పాజిటివ్ అంతే. అంటే ఇన్ జనరల్ గా కొబ్బరి పెట్టాలి అంటే ఇండిపెండెంట్ లోనే పెట్టుకుంటామా అనేది ఉంటది. కానీ ఇక మా హస్బెండ్ కండి తన డ్రీమ్, మా హస్బెండ్ డ్రీమ్ అండి ఇదంతా. అంటే మన టెర్రస్ గార్డెన్ లో ఈ చెట్టు లేదు అనకుండా అన్ని పెట్టేసుకుంటారు, అన్ని సొంతగా ఆయనే చేసుకుంటారు. అంటే అది కాతొచ్చినా పూతొచ్చినా ఇంకేం లేదు, మన గ్రీనరీ కనిపిస్తే గ్రీనరీ ఉండాలి. బాగుంది. హ్యాపీనెస్, ఆయనకు చాలా హ్యాపీనెస్ ఉంటదండి మా హస్బెండ్ గారికి. ఓకే. చాలా అంటే చాలా, అంత ఓన్ గానే చేసుకుంటారు ఆయన. ఓకే. తులసి కూడా తులసినా? పత్రి, బిల్వ పత్రం. ఏది? ఇది బిల్వ పత్రం. సో బిల్వపత్రి కూడా పెట్టేశారు. సో పూజకి ఇది బాగా వాడుతుంటారు కదా కార్తీకంలో?
ఇదేం వెరైటీ మళ్ళీ ఇంకొక మామిడి కనిపిస్తుంది మామిడి కదా? ఇది ఇంకొక వెరైటీయా? ఆ. హైబ్రిడ్ అయింది? హైబ్రిడ్ హైబ్రిడ్ ఈ సంవత్సరం వస్తాయండి, అన్ని వస్తాయి ఇక. అవునా, స్టార్ట్ అవుతుందేమో ఇక ఫ్రూటింగ్. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది కనకాంబరం అండి, ఎల్లో కనకాంబరం. ఇది ఎక్కడ తెచ్చారు? అంటే ఇన్ జనరల్ కనకాంబరాలు అంటే ఆరెంజ్ ఉంటాయి, అన్నీ తర్వాత పీచ్ ఉంటుంది. అవును, నర్సరీలే అండి, అన్ని నర్సరీలే, అన్ని ఓహో. మొక్కలు తేవడమే నర్సరీ నుండి. ఇంకా మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ పోయినా మొక్కలపైనే ఉండదేమో. కంపల్సరీ. భలే కనిపిస్తున్నాయి ఇవి ఎల్లో ఇష్, అంటే అదే, డిఫరెంట్ గా ఉంది చామంతి కలర్. అంటే మనకి చామంతి కలర్ లో ఉన్నాయి. అవును, ఇన్ జనరల్ గా చామంతి కలర్ లో మనం చూస్తుంటాం కదా. ఓకే, సో మరి ఏంటి సమ్మర్ వచ్చేసింది కదా, ఎట్లా మరి వీటిని? కొబ్బరి పీచు తోని వాటర్ ని చేస్తున్నామండి. కొబ్బరి పీచు ఈ స్పాంజ్ ముక్కలేసి కాస్త వాటర్ ని అట్లా పెడితే కొంచెం వాటర్ అంతా ఎండిపోకుండా కొంచెం కవర్ అయిపోతుంది. ఓకే, ఈ షేడ్ నెట్ కంపల్సరీ వేయాలండి సమ్మర్ లో. ఓకే, సమ్మర్ టిప్స్ చెప్పేసేయండి మరి. ఆ, summer ఎవరైనా tips, హార్వెస్టింగ్ అదే. చేసుకోవాలి అని అనుకున్నా ఈ షెడ్ అయితే కంపల్సరీ వేయాలండి. మస్ట్ గా షెడ్ అండ్ గ్రీన్ నెట్ కంపల్సరీ వేయాలి. వాటర్ అయితే 2 times పోయాలండి కంపల్సరీ. కానీ ఎంత వాటర్ పోసినా ఒక్కొక్కసారి ఆ రూట్స్ దెబ్బతిని చనిపోతుంది. చనిపోతుంటే కొబ్బరి పీచు బాగా పాడాలి, రూట్ డ్యామేజ్ అవ్వకుండా. స్పాంజెస్ అంటే వాటర్ వేసి అవి పెడితే కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా పీల్చుకుంటది. సో ఇదేంటిది ఏదో గుమ్మడికాయ అండి, గుమ్మడికాయ. ఏంటి గుమ్మడికాయ కూడా పండించేస్తుందా ఇంట్లో? గుమ్మడి గుమ్మడి, ఇది బచ్చలి. బచ్చలి. ఓకే, గుమ్మడి, బచ్చలి, ఇంకొకటి ఏదో కాకర అండి, కాకర. సో అన్ని కూరగాయలు మీకు ఇక్కడ నుంచి వచ్చేసేమో. మసాలా, బిర్యానీ మసాలా. ఏది? ఇది ఇది బిర్యానీ మసాలా. ఓ, మనం ఇన్ జనరల్ గా బిర్యానీ ఆకు వాడుతుంటాం కదా, సో అదే ఇదా? అరటి చెట్టు. ఏది అరటి చెట్టు? ఇదండి అరటి చెట్టు. అరే చాలా పెద్దగా, నేను అరటి చెట్టు అంటే కింద చూస్తున్నా, అంటే ఇప్పుడు పెట్టినరేమో మొత్తం పైకి వెళ్ళిపోయింది కదా. పైకి వెళ్ళిపోయిందండి. ప్రతిదీ ఉందండి, ఒక చెట్టు ఉంది లేదని కాదు. ఇవేంటి చిన్న చిన్న కాయలే వచ్చినాయి? నిమ్మకాయలండి. ముళ్ళు కూడా లేదు కదా వీటికి పెద్దగా. అంటే ఇది హైబ్రిడ్ అండి. ఓహో, ఇగో చిన్నగా వచ్చేసినట్టున్నాయి అక్కడ అక్కడ అక్కడ. సో హైబ్రిడ్ కూడా మెయింటైన్ చేస్తుంటారు. అవును, స్మెల్ వస్తుంది బాగా. సో బానే వచ్చాయి కాయలు. 1 2 3 4 5 బానే ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న కూడా వస్తున్నట్టున్నాయి. వామా? ఇన్ జనరల్ గా ఈ వామాకుతో ఏం చేస్తారు? చాలా మంది పెంచేస్తారు. అంటే దీంతో అంటే బజ్జీలు వేసుకోవచ్చు, వాటర్ బాయిల్ చేసుకొని తాగొచ్చు హెల్త్ పరంగా అట్లా. సో మామిడి బాగా పెట్టారు ఏంటి? మామిడి పెట్టేశారు మా హస్బెండ్ గారు. అది కూడా అదేంటండి, అది డ్రమ్మా? అదేంటి? డ్రమ్ అండి, ప్లాస్టిక్ డ్రమ్, వాటర్ డ్రమ్ అండి. విరిగిపోయిందా? అంటే మళ్ళీ కట్ చేసేసి పెట్టేశారు. ఇది కూడా అట్లే ఉంది. ప్రతిదీ అండి, కొనకుండా మనము బయట నుండి తెచ్చుకుండా ఇంటి అన్ని యూజ్ చేయడం. ఇంటి అన్ని మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి, బయటకు వెళ్ళకుండా మళ్ళీ రీయూజ్ చేయడమే. భలే ఉంది. సో ఇన్ని ఇయర్స్ నుంచి ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం. మేము ఇప్పుడు 5 years అవుతుందండి. 5 years. 5 years లోనే 500 పెట్టేశారా? పెట్టేసామండి, ఇంకా పైన కూడా ఉన్నాయండి. 5 years లో 500 పెట్టేసాం. ఏంటి పెద్ద టాస్క్ తీసుకున్నారా? ఇన్ని ఇయర్స్ ఎన్ని పెట్టాలి? అలా కాదు, తనకి ఇంట్రెస్ట్, మా హస్బెండ్ కి చాలా ఇంట్రెస్ట్. మేమందరం చాలా హ్యాపీగా ఉంటున్నాం ఈ చెట్లతో. ఓకే, మన కూరగాయలు వస్తున్నాయి, పండ్లు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి. రోజు నాకు దేవుడు పూజకి అసలు ఎంత హ్యాపీయో. 20 varieties ఉంటాయండి ఫ్లవర్స్. 20 varieties? 20 varieties ఉంటాయి. ఇంకేం ప్రతి కావాలి? సీజన్ లో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆ ఎల్లో పూలు చాలా రోజు వస్తాయి. మందార, గులాబీ, మల్లె, కాగడాలు, కనకాంబరాలు, తులసి, పత్రి, అన్ని వెరైటీస్. సూపర్ సూపర్. అసలు ఇదేంటి? ఇది ఈ ఫ్లవర్స్ అండి. వైట్ ఫ్లవర్స్ వస్తాయి. అది శ్రావణ మల్లె కాదండి, ఇది అది శ్రావణ. అది శ్రావణ. సో మీకు ప్రతి సీజన్ లో సీజనల్ కూడా వచ్చేస్తాయి. సో ఇది మనీ ప్లాంట్ కదా? మనీ ప్లాంట్ అండి. సో ఇదేంటి ఇట్లా వేలాడి తీసిండ్రు? దీనికి వాటర్ అవసరం లేదా? ఇదేనండి అలోవేరా. అలోవేరానే. ఇది ఇంకొక వెరైటీయా? లేదు, ఊరికే మా హస్బెండ్ అలా. అంటే ఇది గాలికి కూడా వచ్చేస్తుందండి, వాటర్ లేకుండా గాలికి వచ్చేస్తుంది. అవునా, దీనికి వాటర్ అవసరం లేదు? అవసరం లేదు.
ఓకే. సో గాలికి కూడా పెరిగేస్తాయి. అదే అంటే ఇది ఒక వైడ్ వెరైటీయా ఏంటి? ఎందుకంటే ఇన్ జనరల్ అలోవెరా కొంచెం వాటర్ తక్కువ పెరుగుతది. వేలాడదీయడానికి ఇలా మనకు కనిపిస్తుంది. ఓకే. నార్మల్ గా మనం యూజ్ చేసే అలోవెరా. ఓకే. సో ఇంకా ఇది కాకుండా ఇక్కడేనా? ఇది కాకుండా పైన కూడా ఉన్నాయండి. ఓ సో ఈ బాల్కనీ మొత్తం మీరు ఇట్లా యూటిలైజ్ చేసారు. అంతే కదండి. చలో ఇది కాకుండా ఇంకా పైన కూడా ఉన్నాయంటే ఒకసారి టెర్రస్ పైకి కూడా వెళ్ళి చూద్దాం రండి. మెయింటెనెన్స్ కూడా ఉంటది కదా. అవునండి, మాది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మాకు ఎవరితో లింక్ లేదు కాబట్టి అన్ని వాటర్ పోయడం అంతా ఎవరితో అబ్జెక్షన్ లేదు కదా మాకు. ఆబ్జెక్షన్ ఎవరితో లేదు కాబట్టి ఇన్ని పెట్టేసుకున్నాము. వాటర్ పరంగా ఏ పరంగా కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పేది లేదు కదండి. ఓకే. ఇది బిల్డింగ్ అంతా మనది కాబట్టి. సో ఇన్ జనరల్ గా కొంతమంది టెర్రస్ గార్డెన్ పెట్టాలన్నా కూడా వాటర్ లీకేజ్ అవుతుంది, స్లాబ్ పాడవుతుంది, ఇవన్నీ అంటుంటారు. అందుకని అన్ని స్టాండ్స్ పెడతారు చూడండి, అన్ని స్టాండ్స్ పెట్టారు మా హస్బెండ్. ఖచ్చితంగా స్టాండ్స్ తోటే పెట్టుకోవాలి. మాక్సిమం స్టాండ్స్ మీదనే పెట్టేశారు, అసలు కింద పెట్టకూడదండి. ఓకే, అది వాస్తవమేనా? నేను అది నిజమేనండి, స్లాబ్ లీకేజ్ అయిపోతుంది. ఓకే, అందుకని ప్రతి దానికి స్టాండ్ దానికి ఒక బేస్ అనేది కంపల్సరీ. ఓకే. సో టెర్రస్ గార్డెన్ అరే చూస్తూనే ఏదేదో ఫ్రూట్ లాగా కనిపిస్తుంది, ఏంటిది? అంజీర్ అండి. ఓ ఇది పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది మీరు? ఇది మొన్ననే జస్ట్ 1 year అవుతుందండి. 1 year కి ఫ్రూట్ వచ్చేసింది. ఇది హైబ్రిడ్ వెరైటీ. ఇది ఫస్ట్ సీజన్ ఫ్రూట్. ఇది ఫస్ట్ అండి, అంజీర్ రావటం ఇప్పుడు ఫస్ట్ టైం. అరే ఈ సీజన్ లో ఫస్ట్ టేస్ట్ చేయబోతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంటే మన దగ్గర పండినవి ఉండడం. ఇదేంటిది? ఏదో మిరాకిల్ ఫ్రూట్ అని బోర్డు పెట్టినట్టు. ఇది పానాకు ఉంది అండి. పానాకు అంటే బాగుంటది, నోట్లు వేసుకుంటే భలే వెరైటీగా ఉంటదండి. అంటే తినడమే డైరెక్ట్ ఇలా తినేస్తారా? తినేయచ్చు. ఓహో, అవునండి. తింటుంటే కూడా ఒక స్వీట్నెస్ వస్తుంది. అండమే దీని పానాకు అంటారా? ట్రీ పేరే అంత. ఓహో, చాలా డిఫరెంట్ ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకని అన్ని డిఫరెంట్ పెట్టాలని. ఇదేంటి ఏదో మిరాకిల్ ఫ్రూట్ అని చిన్న పెట్టారు, తెలియదండి అది. సో అది కూడా ఫ్రూట్? ఇదేనా ఫ్రూట్. ఓకే. ఇది నిమ్మ అండి. నిమ్మ. ఇది ఉసిరి. సో పూజ కోసం పెట్టుకున్నారా ఏంటి? అట్లానే ఏం లేదు, అన్ని పెట్టేస్తారు మా హస్బెండ్. అన్ని ఉండాలి ప్రతిదీ ఉండాలి అని. చాలా ఇంట్రెస్ట్ అండి. సో ఇవన్నీ ఇందాక మీరు చెప్పారు కదా వైడ్ కలర్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి, ఇదేనా? అవేనండి. ఇది పూత వస్తున్నట్టుంది. ఇదేంటి? చిక్కుడా? గోరు చిక్కుడా? చిక్కుడేనండి. చిక్కుడా? లోకల్ చిక్కుడు. ఇది బచ్చలి అండి. భలే కాడ పింకిష్. ఈ బచ్చలి కూడా 2 రకాలు ఉంటాయండి. అవునండి. సో పింక్ ఒకటి, వైట్ ఒకటి. సో దానికి ఆడ తెలుస్తుంది అట్లా పింక్ గా. కింద మనం చూసింది వైటా? వైట్ అండి. ఓహో, 2 వెరైటీస్. ఇది కొబ్బరి. ఏది కొబ్బరి? ఇది అరటి. సో అక్కడ కూడా ఉన్నట్టుంది అరటి. లిల్లీ. బచ్చలి బాగా వేశారు. ఇప్పుడు బచ్చలి సీజన్ అండి, సమ్మర్ సీజన్. ఓకే, ఇప్పుడు ఇంకా సర్వైవ్ అయ్యే వాటిపైనే కాన్సన్ట్రేట్ చేసేటట్టున్నారు, అందుకని ఎక్కడ చూసినా బచ్చలి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సమ్మర్ లో దాని సీజన్ అండి బచ్చలి. కానీ కాడ భలే పింకిష్ కలర్ వేసినట్టే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. ఇది కాకర అండి. అంటే కాకరలో కూడా చిన్న కాకర అట్లా ఉంటాయి కదా, బోడ కాకర, పెద్ద కాకర, మీడియం సైజ్ అండి. మీడియం కాకరని. సో ఇది స్వస్తికం పూలు అండి. ఏం పూలు అంటారు? స్వస్తికం పూలు. ఏంటండి ఇది? చింత చెట్టేనా? చింత చెట్టు మంజుల గారు పెట్టేశారు, మా హస్బెండ్ పెట్టేశారు. చింతకాయలు కాయిద్దాం అనుకున్నారా ఇంట్లో మీరు? నాకు డౌట్ వస్తుంది. చింతకాయలు అయితే ఏం ప్లాన్ చేయట్లేదు కదా? లేదండి. మరి చింత చెట్టు ఎందుకు పెట్టినట్టు? పెట్టారు. మీరు పప్పు ఇట్లా తీసి అంటే పప్పేస్తామండి. అంటే మీ హస్బెండ్ అనుకున్నారు ఎప్పుడైనా చింత చిగురు కావాలి అన్నప్పుడు అట్లా తీసుకొని వచ్చి ఇట్లా ఇచ్చేసేయొచ్చాను మీకు, అంతేనా? సీజన్ లో మేము అంతేనండి, స్టవ్ మీద బౌల్ పెట్టేస్తాము, మా పాపని మా హస్బెండ్ ఇట్లా
తెంపేసుకొని తెచ్చేస్తారు. ఇది పుదీనా అండి. పుదీనానే. ఓకే. సో చాలా వెరైటీ కనిపించేస్తున్నాయి మీ ఇంట్లో మాకైతే. ఇది వంకాయ? వంకాయ అండి. ఓకే. వస్తుంటాయా కాదు? వస్తుంటాయి అండి. వంకాయ. ఇది మల్లె. మళ్ళీ ఇదేం బకెట్? ఇది కలర్స్ అండి. ఈ హౌస్ కట్టినప్పుడు అన్ని పెయింట్స్ తెస్తాం కదండి, ఆ బకెట్స్. అది కూడా వదలలేదు. అదోదో చిన్న టబ్బు పెట్టారు. టబ్బు విరిగిపోయిందా ఏంటి? ఏది వదలరు అంతే మంజుల గారు. ఏవి పగిలిపోయినా అవి పాడైపోయినా దాన్ని తెచ్చి పెట్టేయడమే అంతే. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది హ్యాంగ్ చేసిన తర్వాత. ఇవన్నీ ఆయిల్ క్యాన్స్ అండి. ఆయిల్ క్యాన్స్ పైన ఆయిల్ క్యాన్ ని కూడా మళ్ళీ యూటిలైజ్ చేయడం. అంతే కదా, యూటిలైజ్ చేసిన వాటి రెండు చేసి కింద పార్ట్ లో ఒకటి పై పార్ట్ లో ఒకటి. అంతే కదా. రీయూజ్ చేయడంలో కూడా ఇట్లా ఉండాలి. అంతే కదా. ఇది ఏంటండి? ఇది కూడా దేనిదోనండి, షో పీస్. ఇంటిది ఏదో ఉంది. ఏదో డబ్బానా? డబ్బాది. ఆయిల్ ఆయిల్ డబ్బానే. ఆయిల్ డబ్బానే. చూసారా, ప్లాస్టిక్ రీయూజ్ చేసినాం అంటే అంటే ఒక 10-20, ఇంకా గట్టిగా అంటే ఒక 100 అనుకున్నా. కానీ ఇక్కడ ఎక్కడ చూద్దామన్నా కూడా అసలు తొట్టే కనిపిస్తలేదు. మట్టు ప్లాస్టిక్ అని పక్కన పెడితే అసలు తొట్లు ఎక్కడ కనిపిస్తలేదు. ఇంట్లో ఏవైతే మనం రీయూజ్ చేసుకుంటుంటాం అంటే డబ్బాలు, వాటర్ బాటిల్స్ కావచ్చు, తర్వాత పెయింట్ బకెట్స్ కావచ్చు, ఎక్కువ యూజ్ చేసే ఆయిల్ క్యాన్స్, వాటర్ క్యాన్స్, కలర్ బకెట్స్ చెప్తారు కదా, ఇవన్నీ కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా తొట్లు కనిపించట్లేదు. మీరు తొట్లే కొనొద్దని ఏమైనా పెట్టుకున్నారా? లేదండి, మనకి 2 పర్పస్ లో వేస్టేజ్ లో ఇది అయిపోతుంది, పొల్యూషన్ అవ్వకుండా మనకి యూజ్ అయిపోతుంది కదండి. సో అందుకనే నో తొట్లు, ఓన్లీ ప్లాస్టిక్ రీయూజ్. సో ప్లాస్టిక్ రీయూజ్ కాన్సెప్ట్ అనమాట. ఇన్ జనరల్ గా నాకు పిలిచినప్పుడు హార్వెస్ట్ చేస్తున్నామండి టెర్రస్ గార్డెన్ అంటే, అరే టెర్రస్ గార్డెన్ చూద్దాము, ఎట్లా టిప్స్ ఏంటి, సమ్మర్ టిప్స్ ఏంటి అని అడిగా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైందంటే సమ్మర్ టిప్స్ పక్కన పెడితే మనం అసలు ప్లాస్టిక్ని ఎట్లా రీయూజ్ చేయొచ్చు, దాన్ని ఎంత బ్యూటిఫుల్గా మోల్డ్ చేయొచ్చు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అవి చూసినారా, పైన అంతా కూడా అట్లా ఒక లైన్గా పెట్టేసరికి అసలు ఇవి ఎవరైనా ఆయిల్ టిన్స్ పై పార్ట్ అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు నమ్మడానికి లేదు, అంత బ్యూటిఫుల్గా చేశారు అనమాట. అండ్ ఎక్కడ చూసినా కానీ ఓన్లీ బకెట్లే కనిపిస్తున్నాయి. బకెట్స్, పాడైపోయిన టబ్స్, తర్వాత ఆయిల్ క్యాన్ని రీయూజ్ చేయడం కూడా ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే, మనకి ఇట్లా పట్టుకోవడానికి హ్యాండిల్ వచ్చి ఉంటుంది కదా, దాన్ని ఏకంగా తీసి రివర్స్ పెట్టి దానికి ఒక చిన్న కన్ను, ముక్కు, నోరు అట్లా పెట్టేసి దాంట్లో ప్లాంట్ పెట్టడం చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. సో ఇక్కడ లేని చెట్టు అంటూ లేనట్టుందిగా. లేని చెట్టు లేదండి, ఇంట్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి. పూజకు, పండుగలు వస్తే బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. అరటి, మామిడి, తమలపాకు, తులసి, పత్రి, వేప, అన్ని రకాలు ఉన్నాయి. బ్రహ్మకమలం వచ్చేసి చాలా బాగా వస్తాయి. అది చాలా రేర్ గా కూడా అంటారు కదా. అసలు అన్ని ఫ్లవర్స్ ఎవరికి రావండి, మా ఇంట్లో వస్తాయి. అవునా? సో ఫ్లవరింగ్ కూడా ఎక్కువ రావాలి, లేదంటే ఫ్రూట్ ఎక్కువ రావాలి, వెజిటేబుల్ ఎక్కువ రావాలి అంటే బాగా పెస్టిసైడ్స్ యూజ్ చేయడం కావచ్చు, అది ఇది వేస్తుంటారు. మరి మీరేం యూజ్ చేస్తుంటారు? మేము అంతే మామూలేనండి, కాంపోస్ట్ వాడతాము. ఈ బియ్యం కడిగిన నీళ్లు, కూరగాయలు అన్ని వేస్టేజ్ అంతా కాంపోస్ట్ లాగా చేసేస్తాం. ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. ఓకే. సో దానివల్ల హెల్తీ ఉంటుందా ప్లాంట్? హెల్తీగా ఉంటుంది. సో ఇంత హెల్తీగా ఉన్న సమ్మర్ అయితే కొంచెం ఇబ్బందికరమే అంటే వాటర్ కు అది కొబ్బరి పీచు అవి వేయడం. ఓహో. సో ఇప్పుడు ఇంకా ఏవి కూడా కొత్తవి పెట్టాలంటే పెట్టుకోరేమో. ఇప్పుడు ఏం పెట్టామండి, అన్ని వర్షాకాలం. సో అవన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. వెజిటేబుల్స్ వర్షాకాలం ఫుల్ నిండిపోతుంది మా మిద్దె గార్డెన్. క్యాబేజీ, కాలీఫ్లవర్ ఎంత బాగా వచ్చాయో వర్షాకాలం. అవునా? చాలా ఇక్కడ అంతా వచ్చేసాయి. సో అసలుకి మరి దీన్ని వర్క్ కూడా అంతే హెవీగా ఉంటుంది? ఉంటదండి, చేస్తారు. అంటే మీ హస్బెండ్ కి ఇంట్రెస్ట్ బాగా అన్నారు. మరి మీకు? నేను కూడా సపోర్టింగ్ గా ఉంటాను. ఐడియాలజీ మొత్తం ఆయనదే, సపోర్ట్ మాత్రం మీరు చేస్తారు. అంటే ఇంటి వాళ్ళు అందరం సపోర్ట్ చేస్తాం. మా హస్బెండ్, మా పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే ఇంత గ్రీనరీ ఉంటే ఎవరికి ఉండదండి. చల్లగా కూడా ఉంటది. చల్లగా ఉంటుందండి గ్రీనరీ, చల్లగా. ఇప్పుడు ఇన్ జనరల్ ఎండాకాలం రోడ్డు పైన పోతుంటే ఇట్లా వేడి గాలి తగులుతుంది. అదే కదా, అసలు మనం కట్టెల పొయ్యి దగ్గర కూర్చుంటే ఎట్లా ఉంటది అట్లా ఉంటది, కానీ ఇక్కడ మాత్రం ఆ వేడి అనిపించట్లేదు. సో ఇంకా మిమ్మల్ని ప్యూర్ ఆక్సిజన్ మొత్తం మీ దగ్గరనే ఉన్నట్టుంది. ఎందుకంటే ఇంత పొల్యూషన్ లో కూడా అంత ప్యూర్ ఆఫ్ ఆక్సిజన్ కావాలంటే ఇక్కడనే కూర్చోలేము. అయితే
ఇన్ జనరల్గా ఏంటంటే మనకి మూడ్ బాగాలేకున్నా లేదంటే ఒక రిఫ్రెష్ కావాలన్నా చాలా మంది మొక్కలతో టైం స్పెండ్ చేయండి అని అవును. చాలా మంది సైకియాట్రిస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటుంటారు, చేస్తుంటారు రిఫర్ చేస్తారు. అవునవును. సో లేదా మీకు అవేవి లేకపోతే అట్లీస్ట్ ఒక గార్డెన్ ఏరియాకి వెళ్ళండి మీరు అని. అది మాత్రం వాస్తవం అండి. అవునా? చాలా అసలు మా ఇంట్లో మాకు అసలు ఏం ఉండదండి, అందరం హ్యాపీ, చాలా హ్యాపీ ఈ నేచర్తో. ఉమ్, మేము 4 మెంబర్స్, అమ్మాయిలు 2, ఉమ్. చాలా హ్యాపీగా ఉంటాం. అంటే కొంతమంది హార్వెస్ట్ చేసే వాళ్ళు చెప్తుంటారు అంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కూడా మనకి ఉంటది ఉంటదండి. ముక్కలతో ఉంటదండి, అనేది. చాలా ఉంటది, అవునా? చాలా ఉంటది. మా హస్బెండ్ ఎప్పుడన్నా ఊరు వెళ్తే మాత్రం అవి వాడి మొహాలు ఇట్లా కిందికి వేసేస్తాయి, ఉమ్. మళ్ళీ వచ్చాక బాగా అవుతాయి. అలా ఉంటదండి. అంటే మన స్పర్శ వాటికి అర్థమవుతుంది అంటారా? అర్థం. అర్థమవుతుంది. అది చాలా మంది హార్వెస్ట్ చేసే వాళ్ళు చెప్తూ ఉంటుంటారు అనమాట. కానీ అసలు మిమ్మల్ని నేను లైవ్ లో అది అడగాలి అని అనుకున్నాను అందుకని. అవును, 100% అండి. ఉమ్. బాగుంటామండి ఇంట్లో, ఇంత గ్రీనరీ ఉంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ విత్తనాలు తెచ్చి వేస్తుంటారా లేదంటే మొక్కలు తెచ్చి మొక్కలేనండి, పెడుతుంటారా? దాదాపు అన్ని మాక్సిమం మొక్కలే. వెజిటబుల్స్ పోతే వెజిటేబుల్స్ ఒక పాలకూర, చుక్కకూర ఒక్కటే విత్తనాలు, అన్ని మొక్కలేనండి. అవునా? వంకాయ, నర్సరీ బెండకాయ ఇట్లా అన్ని. అన్ని. బెల్ వంకాయలు కూడా ఎన్ని వచ్చాయో మాకు, అవునా? అసలు చాలా. ఉమ్. 6 months అసలు మేము కూరగాయలు కొనమండి, ఉహు. అసలు కొనేది లేదు, అసలు కొనం. అన్ని ఇక్కడే. ఇక్కడే. ఆ 6 months వచ్చే డబ్బాలన్నీ కూడా ఇక్కడే. ఇక్కడే. అంతేనా? అంతే కదా, ఆ డబ్బాలు కూడా ఇక్కడనే అని చెప్పండి ఇక. అంతే. సో ఇదన్నమాట బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్. నాకైతే చాలా నచ్చింది. మెయిన్ గా ఈ టెర్రస్ గార్డెన్ సంబంధించిన ఇలా కాన్సెప్ట్ నాకు నచ్చింది అనమాట. అందుకని ఇవాళ టెర్రస్ గార్డెన్ కి అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, సమ్మర్ టిప్స్ ఎట్లా, ఎందుకంటే ఒక 6 months పాటు మనం కూరగాయలు కొనకుండా ఉండడము అని అంటే అది మనకి ఫైనాన్షియల్ గా బడ్జెట్, అండ్ రెండోది ఏంటంటే మన హెల్త్. హెల్త్ సో మనం బయట ఎక్కడ కూరగాయలు కొన్నా కూడా పెస్టిసైడ్స్ యూజ్ చేయని పండని కూరగాయలు అయితే లేవు. ఆర్గానిక్ అని చెప్తున్నారు కానీ ఆర్గానిక్ ఎంతవరకు ఆర్గానిక్ అనేది గాడ్ నోస్. అంతే కదండి. సో అందుకనే 6 months మేము అసలు కొనమండి అని చెప్తే నేను ఆశ్చర్యం అనిపించింది. సరే 6 months కూడా కొనకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి చూడనీకి వచ్చిన. అండ్ దాంతోపాటు ఇక్కడ నాకు మాక్సిమం మెయిన్గా వెళ్ళి నచ్చిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ప్రతి ప్లాస్టిక్ కూడా రీయూజ్ చేసేస్తున్నారు. సో ప్రతి ప్లాస్టిక్ వస్తువు రీయూజ్ చేసి అందులో మట్టి వేయడం, అందులో ఏదో ఒకటి పెట్టడం. ఇంకా చెప్పాలంటే చిన్న కప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మింట్ పెట్టడమో, కొన్ని ధనియాలు వేయడమో, అంటే చిన్న వాటిలలో కొత్తిమీర వచ్చేస్తుంటుంది. మింట్ వేస్తే పుదీనా అందులో సర్వైవ్ అవుతుంటుంది కదా. సో ఆ స్పేస్ని కూడా యూటిలైజ్ చేసేస్తారు తప్ప ఎక్కడ కూడా ప్లాస్టిక్ని డైరెక్ట్గా బయటపడేస్తుంది. సో అది నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు దాదాపు 500 అని చెప్పిగా 500లో మనకు ఒక 10 కూడా తొట్లో అస్సలే కనిపించాయి. సో అంత సీరియస్గా ప్లాస్టిక్ రీయూజ్ పైన వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇది స్పెషల్ టెర్రస్ గార్డెన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ మీకు యూజ్ అయ్యే సమ్మర్ టిప్స్ అండ్ హార్వెస్టింగ్ టిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.